అరుగు మీద కూర్చొని షిట్టి అని కూతేసిన. ఏందక్క ఊకే పిలుస్తావు అని పక్కింటి షిట్టి షిర్రు బొర్ర ఆడుకుంటూ వచ్చింది. వాస్తవానికి నేను పిలిచింది పక్కింటి షిట్టిని కాదు, ఎదురింటి షిట్టిని. ఒకటే పేరు, ఇద్దరు మన క్లోజే. ఏముంది, ఇద్దరికి సింక్ అయ్యింది. సేమ్ గిట్లనే పిఠాపురం టికెట్ల కాడ పంచాది జరిగి వర్మను కార్మానికి వదిలేసింది. ఇంతకు ఈ వర్మలో తెలుసుకుందామా? ఈ రామ్ గోపాల్ వర్మ ఉండే తానుండడు, అన్నిట్లా ఏలు పెట్టి గెలుపు చేస్తాడు. జనసేన పేప పవనాల్ సారు పిఠాపురంకెళ్ళి నిలబెడతా అని అనౌన్స్మెంట్ చేసిందే ఆలస్యం. ట్విట్టర్లో అందుకుండు వర్మ సారు. ఏదో నేను పిఠాపురంలో నిలబడతా, ఇక దినాం అందుబాటులోనే ఉంటా అని ఏదేదో అనేసరికి పవన్ కళ్యాణ్ సార్ మీద పోటీ చేస్తాడనే ప్రచారం జరిగింది. సేమ్ దీనికి సింక్ అయ్యేటట్లే వర్మ అభిమానులు టీడీపీ జెండాలందా అలగబెట్టిర్రు. జనసేన ఆఫీస్కి కూడా అగ్గిపెట్టిర్రు. ఏయ్ ఎవరయ్యా మీరంతా అని అడిగితే వర్మ అభిమానులం అని చెప్పిర్రట. ఇంకేముంది, రామ్ గోపాల్ వర్మనే వైసీపోలతోనో లేక వర్మ ఫ్యాన్స్తోనో టీడీపీ జనసేన జెండాలను దలగబెట్టిపించిండని టామ్ టామ్ అయ్యింది. కట్ చేస్తే తెర మీదకి ఇంకో వర్మ వచ్చిండు. ఆ ఫ్యాన్స్ అభిమానులు ఈయన మనుషులేనట. ఈ వర్మ అసలు పేరు ఎస్విఎస్ వర్మ. 2014 ఎలక్షన్లలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిండు. అటెన్క టీడీపీలో షేరికైండు. 2019లో ఓడిపోయిండు. ఈసారి కూడా పిఠాపురంకెళ్లే పోటీ చేసి గెలవాలని 5 ఏళ్ల సంద ఆడనే పనిచేస్తుండు. పొత్తులల్లా ఆ సీటును జనసేనకిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సారు ఆడికెంచి పోటీ చేస్తుండు. ఇక దీన్ని జీర్ణం చేసుకోలేకనే వర్మ ఫ్యాన్స్ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. అదే టైంలో మన ఆర్జీవి సారు సడన్ డెసిజను, నేను పిఠాపురంకెళ్ళి నిలబెడతా అని ట్వీట్ చేసిండు. ఇక్కడ ఈ వర్మ, అక్కడ ఆ వర్మ. అసలు ఎవరేమన్నారో తెలియక కన్ఫ్యూజన్లో జనాలు ఆగమైండ్రు. ఆర్జీవి దీని మీద క్లారిటీ ఇచ్చుడుతో నీళ్ళొల్లి సల్లబడ్డది. ఇట్లుంటది మన వర్మ సార్తోని ముచ్చట అంటే.